అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారికి ప్రేమించిన వాళ్ళు దూరం కాబోతున్నారు. జాగ్రత్తలు పాటించండి. ఎందువల్ల దూరం కాబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ప్రేమించిన వాళ్ళు విడిపోయిన, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, ఎటువంటి మానసిక సమస్యలకైనా, సంతాన సమస్యలకైనా, వివాహ సమస్యలకైనా ఈ గురువు గారిని సంప్రదించండి. మీకు అన్ని విధాలా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. సింహరాశి వారికి ప్రేమించిన వాళ్ళు దూరం కాబోతున్నారు. వారు వయసుతో సంబంధం లేదు. పెద్దవారైనా చిన్నవారైనా ప్రేమ అన్నది పుడుతుంది. వీళ్ళు ప్రేమించినటువంటి వారికి వీరికి సఖ్యత అనేది పోతుంది. ఇది కేవలం మధ్య వ్యక్తుల వల్లే ఇలా జరుగుతుంది. వీరి జీవితాల్లోకి మధ్య వ్యక్తులు కొంతమంది ప్రవేశిస్తారు. వీరి మీద ఈర్ష్యతోనో లేదా వీరి మీద కోపంతోనో వీరి యొక్క ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వాలి అని వారు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో మీరు ప్రేమించేటువంటి అవతల వాళ్ళ గురించి చెడుగా చెప్పటం, వీరు మంచివారు కాదు, గతంలో వీరికి చెడు అలవాట్లు ఉన్నాయి, వీరు చెడ్డవారు అని ఎక్కువగా వారిని నమ్మించి నిందలు వేయటం లాంటివి ఎక్కువగా జరుగుతుంటుంది. ఇది విన్న సింహరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవారు కానీ క్షణం ఆలస్యం చేయకుండా వాళ్ళని నిలదీసి గట్టిగా ప్రశ్నిస్తారు. ఇలా ప్రశ్నించడం వల్ల వారు మనస్పర్ధలకి గురైపోయి వారు చాలా బాధపడి వారు వెనక్కి వెళ్ళిపోయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ప్రేమించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకే తెలుస్తుంది. అలాగే వారి యొక్క మనసు ఏంటో మీకు తెలుస్తుంది. మధ్య వ్యక్తుల మాటలు మీరు పెద్దగా నమ్మకండి. కొంతమందికి సడన్గా ఫోన్ మాట్లాడకుండా ఉండటం, చూసినా పలకరించుకోకుండా పోవటం, ఏం జరిగిందో తెలియదు కానీ వారు మీతో మాట్లాడకుండానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కూడా జరుగుతుంది. ప్రేమించినటువంటి వాళ్ళు వివాహం అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ కుటుంబంలో తెలిసి గొడవలు ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి మీరు మీ ప్రేమ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంట్లో చాలా జాగ్రత్త వహించండి, లేదంటే ఇబ్బందులు పడతారు. మీ ప్రేమ విషయాల్లో మధ్య వ్యక్తుల్ని రానివ్వద్దు. ఈ మధ్య వ్యక్తుల వల్ల చాలామంది ఇప్పటికే వారు ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ సింహరాశి వారిలోకి మధ్య వ్యక్తులు మళ్ళీ చొరబడి వారి యొక్క ప్రేమని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి మధ్య వ్యక్తులను ఎప్పుడు కూడా మీ విషయాలకి దూరంగానే ఉంచండి, లేదంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎటువంటి ప్రేమించిన వయసుకు సంబంధం ఉండదండి. పెద్ద చిన్న ఎవరైనా ప్రేమించుకుంటారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించవలసిందిగా మా మనవి.